ఎవరెస్ట్ పరిశ్రమ నుండి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని ఎవరెస్ట్ పరిశ్రమ యాజమాన్యానికి తొత్తుగా మాన్య పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సంగారెడ్డి జిల్లా ఈరోజు సదాశివపేటలో డీవైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎవరెస్ట్ పరిశ్రమ నుండి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను తీరును నిరసిస్తూ కోనాపూర్ గ్రామానికి చెందిన యువకులు కన్నసాయి పాదయాత్ర నిర్వహిస్తూ సదాశివపేటకు వచ్చిన సందర్భంగా మద్దతుగా డీవైఎఫ్ఐ పాదయాత్రకు సంఘీభావం తెలపడం జరిగింది. కాలుష్యం డిపార్ట్మెంట్కి నాకన్నా ముందు పెద్దవాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ పదవిలో ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కూడా చాలా పోరాటాలు చేశారు. కాకపోతే పొల్యూషన్ డిపార్ట్మెంట్కి పోవడం రావడం అవుతుంది కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఎటువంటి అసలు పొల్యూషన్ అవుతలేదు అది మాకు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఫోన్లో కానీ చెప్పడం జరుగుతుంది. కాలుష్యం అవుతూనే ఉంది కానీ ఎవరు కూడా స్పందించలేరు. నాయకులు కానీ ఆ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ అప్లికేషన్ పెట్టి పేపర్ ఎక్కడ తప్ప పొల్యూషన్ మాత్రం తగ్గలే మాకు మామూలు. ఇంకా విచ్చలవిడి నిన్న ఎస్టర్డే నైతే విచ్చలవిడి పొల్యూషన్ వాసన అసలు ఇంట్లో కూడా కొండని పరిస్థితి ఇంకెన్ని రోజులు నేను భరించాల్సినది. సమాజంలో వచ్చి ఇంతలో యువకులు మనందరినీ కూడా చైతన్యం చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఈ చైతన్యం కూడా వెనుకబడిపోతుంది. ప్రతిదీ డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నారు. పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటే ప్రతిదీ డిస్టర్బెన్స్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా గ్రామం కోసం ప్రాణాలు ఇస్తాం కానీ పొల్యూషన్ ఆపే ప్రయత్నం చేస్తాం. మేము పొల్యూషన్ ఒకవేళ స్టేట్ ఆఫీస్ కూడా స్పందించకపోతే ఢిల్లీ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మేము మరి మా గ్రామాన్ని నా ప్రాణాలు అడ్డుపెట్టైనా నా గ్రామాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నా. యువకులకు కూడా నాకు మద్దతు తెలియజేయమని అడుగుతున్నా. ఇది నా ఊరు గ్రామమే కాదు, చుట్టుపక్కల 5 గ్రామాలు నష్టపోతున్నాయి. ఒకసారి ఆలోచించండి యువకులారా, విద్యార్థులారా. ఇదే మీడియా రూపంగా చెప్తున్నా. ఇన్ని రోజులు మనం బాధ్యత వస్తే అన్ని రోజులు వాళ్ళు విరవీగుతూనే ఉంటారు. ఒక్క అడుగు ముందుకేద్దాం, మనతో కాదంటూ ఏమీ లేదు అని నేను ఈ మీడియా రూపకంగా తెలియజేస్తున్నా. జై భారత్. వెంటనే నశించాలి ఎవరెస్ట్ పరిశ్రమ యాజమాన్యం వైఖరి. అరికట్టాలి ఎవరెస్ట్ పరిశ్రమ నుంచి కాలుష్యాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరెస్ట్ పరిశ్రమ వెంటనే రక్షించాలి ప్రజల ప్రాణాలను చర్యలు తీసుకోవాలి. ఎవరెస్ట్ పరిశ్రమ ఈరోజు సదాశివపేట పట్టణం మండలంలో ఉన్నటువంటి ఆరూరు గ్రామంలో నడుస్తున్న ఎవరెస్ట్ పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలు ఈరోజు బహిరంగంగా బయటికి వదలడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కోనాపూర్ అదేవిధంగా మిగతా గ్రామాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ కాలుష్య వ్యర్థ జలాలతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నిర్మానుషంగా మారి ఈరోజు దిగుబడి లేక ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కనిపిస్తుంది. అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సంబంధించిన ప్రజలు కానీ యువకులు కానీ పంట పొలాల్లోకి వ్యవసాయ పనుల్లోకి వెళ్తే విపరీతమైన స్మెల్లు రావడంతో ఈరోజు ఎవరు కూడా అక్కడ పంట పొలాల్లోకి పనిచేయడానికి రావడం లేదు. దీనిపైన సంబంధిత అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు ఈ పరిశ్రమ పైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ఈరోజు మేము డీవైఎఫ్ఐ యువజన సంఘం నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన గాలి నీరు ఇది మా హక్కు, ఇది ప్రజల హక్కు. ఈ హక్కును కాలరేయాలని చూసాలంటే ఎవరైనా సరే ఎదిరించడానికి ఈరోజు డీవైఎఫ్ఐ ముందుంటుంది. ఆ గ్రామానికి సంబంధించిన సాయి అనే యువకుడు ఈ మొత్తం వర్షం పడుతున్న లెక్క చేయకుండా మా గ్రామానికి కాలుష్యం నుంచి విముక్తి చేయాలి, మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని చెప్పి ఈరోజు ఈ వానను కూడా లెక్క చేయకుండా ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆ పాదయాత్రకి ఈరోజు మేము డీవైఎఫ్ఐ నుంచి మద్దతు తెలియజేస్తూ ఆయన పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని చెప్పి కోరుతూ ఆయన ఏవైతే డిమాండ్లతో ఈరోజు ఈ పాదయాత్ర చేస్తుందో దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పరిశ్రమ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డీవైఎఫ్ఐ నుంచి ఈ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అదేవిధంగా సంగారెడ్డి పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఈ పరిశ్రమ నుంచి కాలుష్యాన్ని వ్యర్థ జలాలను అరికట్టకపోతే మీ పొల్యూషన్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తాం, దిగ్బంధిస్తాం, పరిశ్రమ నడవకుండా చూస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం.